పరిశుద్ధ దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. మీకోసము నిత్యము మేము ప్రార్థిస్తున్నాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము ఈ వీడియోలో దేవుని గురించినటువంటి విషయము నేర్చుకుందాం. అది ఏ విషయం అంటే, దేవుడు ఎలాంటి వాడై ఉండాలి, నీవు నమ్ముకున్న దేవుడు ఎలా ఉన్నాడు, నీవు నమ్ముకున్న దేవుడు మనుషుల ద్వారా తయారు చేయబడినటువంటి వాటిని పూజిస్తున్నావా, లేదా సృష్టికర్తకు ఎవరు మనుషుల ద్వారా సృష్టింపబడని దాన్ని నువ్వు పూజిస్తున్నావా, ఆరాధిస్తున్నావా? దీని గురించి ఒకసారి మనము తెలుసుకుందాం. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని గురించి ఒకసారి రీసెర్చ్ చేస్తే, దేవుని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే, ఎవరో చేస్తే అది దేవుడు అవ్వకూడదు. తనకు తానే సృష్టింపబడి ఆయనే దేవుడై ఉండాలి, ఆయనే సృష్టికర్త అయి ఉండాలి. మనుషులు చేసిన దాన్ని దేవుడు అని మనం కొలవడం అది వ్యర్థము, 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 సమస్తము వ్యర్థము. ఎలా ఉండాలి? దేవుడు అనేవాడు, దేవుడు అనబడినవాడు అందరికన్నా ముందున్నవాడు, అన్నిటికన్నా ముందున్నవాడు. ఆయనే దేవుడు అవుతాడనమాట. బైబిల్ లేఖనముల ఆధారము ప్రకారముగా యేసుక్రీస్తువే నిజమైన దేవుడని దేవుని లేఖనములో స్పష్టంగా బోధిస్తుంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది: ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అనగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దానికి కూడా ఆయనే ఆధారభూతుడు. ఆయన లేకుండా ఏది జరగలేదు, ఆయన లేకుండా ఏది లేదు. అలాగుననే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇలాగూ రాయబడి ఉంది: ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అంటే ఈ లోకంలో ఏది కలిగినదో, ఏది మన కళ్ళతో చూస్తున్నామో, ఏది మనం అనుభవిస్తున్నామో అవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా కలిగిందని లేఖనము రుజుపరుస్తుంది. ఇంకా ఇంతకన్నా రుజువు నీకు ఇంకేం కావాలి? ఇంకెందుకు ఇంకా సృష్టిని పూజిస్తున్నావు? సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారిని నువ్వు పూజిస్తే అది మంచిదని తెలుసుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ మధ్యలో కొత్త కొత్త దేవుళ్ళని, కొత్త కొత్త రూపములని మనుషులు తయారు చేసి వాటిని దేవుడిగా కొలుస్తున్నారు. కాదు, పురాతనమైన వాడుగా ఉండాలి. పురాతనం అంటే ముందు ఉన్నవాడు, సృష్టికి ముందు ఉన్నవాడు. అలాంటి దేవుడిని పురాతనమైన వాడు అంటారు. పురాతనమైన వాడు అంటే కొండలు, వాగులు, చెట్లు, ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాలు, ప్లోటులు, ఇంకా భూమి, ఇలాంటి ఏది కూడా సృష్టింపబడక ముందు ఉన్నవాడు ఆయన పురాతనమైన వాడు. అలాంటి వారు ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని సామెతలు గ్రంథము 8వ అధ్యాయము 22 నుండి 32 వచనాల వరకు దేవుని లేఖనం మనకు సెలవిస్తుంది. ఒకసారి జాగ్రత్తగా వినండి, చూడండి. నేను చదువుతున్నాను. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైనదనిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని.
పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతై సృష్టింపబడక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచినప్పుడు, మహా జలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలాధరులను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గములు అనుసరించువాడు ధన్యుడు అని లేఖనములో ఈ విధముగా రాయబడి ఉంది. అవును, జలములు సృష్టింపక ముందు, పర్వతములు పుట్టక ముందు, ఈ సృష్టి కలగక ముందే యేసుక్రీస్తు వారు ఉన్నారు. అందుకే ఆయన పురాతనమైన దేవుడు. ఈ మధ్యలో వచ్చినటువంటి మనుషులు కల్పించిన వాటికి నువ్వు పూజించి దేవుడిని నువ్వు అంగీకరించి మోసపోవద్దు సహోదరి సహోదరుడా. అలాగే కీర్తనల గ్రంథం 55:19 వచనంలో కూడా దేవుని లేఖనమునకు బోధిస్తుంది. అనాది కాలంలో ఉన్నవాడు దేవుడు, అనాది కాలంలో ఉన్నాడు, ఆదిలోనే ఉన్నాడు. నీవు నేను మనం ఎవరు సృష్టింపబడక ముందే, సృష్టి అంతా కలగక ముందే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అనాది కాలంలోనే ఆయన ఉన్నారు. అలాగే కీర్తనల గ్రంథము 74:12 వచనంలో పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజే ఉన్నాడనేసి దేవుని లేఖనంలో రాయబడింది. పురాతన కాలము నుండి యేసే రాజు అయినుడని దేవుని లేఖనంలో సెలవిస్తుంది. అలాగే కీర్తనాలు 93:2 వచనంలో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాలం ఉనికిలోనికి రాకముందే ఉన్నవాడు. ఈ కాలములు సమయములు ఉనికిలోకి రాకముందే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని దేవుని లేఖనంలో సెలవిస్తుంది. అలాగే 90వ కీర్తన 2వ వచనంలో కూడా రాయబడి ఉంది. పర్వతములు పుట్టక, భూమిని పుట్టక ముందే ఆయన ఉన్నాడని కూడా దేవుని లేఖనంలో రాయబడి ఉంది. చూడండి, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. మొదటి వాడను కడపట్టి వాడను అంటాడు ఆయన. మరి ఆయన మొదటిలో ఉన్నాడు. ఇప్పుడు భూమి మరి ఉగంతం కలిగే ముందు కూడా ఆయనే ఉంటాడట. అందుకే మొదటి వాడను కడపట్టి వాడను అని లేఖనంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనకు చూస్తున్నాం. పూర్వమే భూమికి పునాది వేసిన వాడు ఆయనే అన్నమాట. పునాది వేసిన వాడు ఆయనే. ప్రియ దేవుని మరి సంగమ, ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 34వ వచనంలో కూడా చిరంజీవి అనే ఒక పదం మనం చూస్తాం. చిరంజీవి అంటే ఎప్పుడు మార్పు లేనివాడు, చనిపోలేనివాడు, చనిపోనివాడు ఆయనే. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీద వచ్చి మరణించి తిరిగి జయించి ఇప్పుడు కూడా పరలోక రాజ్యంలో జీవించి ఉన్నాడు. మరలా ఆయన వస్తాడు. తన పరిశుద్ధ సంఘానికి తను నమ్ముకొని మరి నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నటువంటి వారందరినీ కూడా యేసుక్రీస్తు వారు తీసుకొని వెళ్ళడానికి ఆయన మరలా రాబోతున్నాడు. అందుకే ఆయన చిరంజీవి అని పదం అక్కడ చూస్తున్నాం. ఆ వచనం చూస్తున్నాం. చిరంజీవి అంటే ఎప్పుడు మరణించని వాడు, చనిపోనివాడు. చనిపోనివాడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరు కూడా లేరండి. అలాగే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడు ఆయనే, యేసుక్రీస్తు మాత్రమే ఉన్నారు. దేవుడు అనేవాడు రోజుకొక కలరు, నెలకి ఒక రంగు, మరి ఇలా ఉండకూడదు. అందుకే మలకి గ్రంథంలో 3వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మార్పు లేనివాడు యేసుక్రీస్తు ప్రభువారు
ఎప్పుడు మార్పు చెందరు. ఆయన ఒకే రీతిగా ఉంటారండి. ప్రియులారా, దీని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో యేసుక్రీస్తు వారు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు మార్పు చెందాడు. ఒకేలా కరుణిస్తారు, ఒకేలా ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రేమిస్తున్నారు. కనుక యేసు వద్దకి నువ్వు వచ్చినట్లయితే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీకు కుమారుడుగా కుమార్తెగా అంగీకరిస్తున్నాడు. ఆయన నీవు దేవునిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా? అందుకే దేవుని దగ్గర రమ్ము. నువ్వు ఏ సందేహపడకు. యేసే నిజమైన దేవుడు. ఈ లోకంలో 3 రోజులు, 7 రోజులు, వారం రోజులు, నెల రోజులుండి మరి పారవేయబడే దేవుళ్ళు కూడా ఉన్నారు. అలాంటి దేవుని నువ్వు నమ్మకూడదనేసి నా మనవి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో ఆయన వయస్సు మితి లేదు. అంటే దేవునికి ఇన్ని రోజులు అన్ని రోజులు వరకు నువ్వు దేవుడిగా ఉండాలి, ఆ తర్వాత నువ్వు దేవుడిగా ఉండకూడదని మరి అక్కడ ఏమీ మితి లేదనమాట. అందుకే ఆయనకు వయస్సు ఇంత అని లేదు. మానవులందరికీ వయస్సు ఉంది. 70 సంవత్సరాలు లేదా అధిక బలమున 80 సంవత్సరాలు బ్రతకాలి అని ఉంది. కానీ దేవునికి వయసు అంటూ లేదు. ఆయన నిరంతరం బ్రతుకుతాడు, నిరంతరం ఉండేవాడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యంలో మనకు సెలవిస్తుంది. దేవునికి సంవత్సరాలు తరగవు. ఆయనకి ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు చెప్పడానికి సరిపోదన్నమాట. ఆయన మరి దేవుడు కాబట్టి ఆయన ఎప్పుడు ఒకేలా ఉండే దేవుడు. 102వ కీర్తన 27వ వచనంలో నీ సంవత్సరములు అంతము లేదు అని వాక్యం సెలవిస్తుంది. నీ సంవత్సరములు అంతము లేదు. మానవులకి, ప్రతి జీవికి, జంతువుకి, పక్షులందరికీ, మరి చెట్టుకి, అన్నిటికి కూడా, ఈ భూమికి కూడా, ఆకాశానికి కూడా, చంద్రుడికి, నక్షత్రాలన్నిటికి కూడా, మరి సముద్రమునికి అన్నిటికి కూడా సంవత్సరాలు ఉంటాయి. ఇన్ని సంవత్సరానికి. కానీ దేవునికి మాత్రం సంవత్సరములు లేవని దేవుని లేఖనంలో రాయబడి ఉంది. మరి దేవుని లేఖనం సెలవిస్తుంది. మరి దేవుడు ఎవరు అనుకంటే ఆయన చెప్తున్న కదా, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 6వ వచనంలో నేను తప్ప ఏ దేవుడు లేడు అని వాక్యం సెలవిస్తుంది. నేను తప్ప ఏ దేవుడు లేడు. అందుకే ఆయనే అంటాడు కదా, నేను మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప పరలోక రాజ్యం ఎవరు చేరలేరని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాం? ఎవరి వైపు చూసి భయపడుతున్నాం? ఏ కులానికి, ఏ మతాన్ని చూసి, ఏ గ్రామ పెద్దకు చూసి భయపడుతున్నాం? యేసు వైపు చూసి నిజ దేవుణ్ణి అంగీకరిస్తే మంచిది. కానీ దేని వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక 1వ అధ్యాయము 25వ వచనం సృష్టికర్త అయిన దేవునికి మనం పూజించాలి. ఈ సృష్టిని పూజిస్తే పరలోక రాజ్యము, మోక్షానికి తీసుకుని వెళ్ళవండి. కనుక సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనము అంగీకరిస్తే మంచిది. అది నీవు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నీవు, నీ కుటుంబం అందరు కూడా ఆ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నమ్మి నిత్య జీవం పొందాలని, రక్షణ పొందాలని, మరి పరలోక రాజ్యంలో నీ ఆత్మ శాంతి కలిగే స్థలంలో ఉండాలని మనసారా కోరుకుంటూ మరి ఈ మాటలను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన మీకోసం చేస్తాను. యేసయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, వాక్యం విన్న ప్రతి ఒక్కరికి మరి మంచి ఆరోగ్యం, మంచి మనస్సు, కుటుంబాన్ని దీవించండి. పాడి పంటలు క్షేమముగా, వారు చేసే ఉద్యోగాలన్నీ క్షేమముగా ఉండటానికి సహాయం చేయండి. కృప చూపండి. మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.